ఒట్టేసి చెప్తున్నా, తనూజ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం వేరే లెవెల్ మామ. రీసెంట్ గా వాళ్ళిద్దరు షాప్ ఓపెనింగ్ వచ్చారు కదా, వాళ్ళని రిసీవ్ చేసుకున్న విధానం అయితేనేమి, వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్లు అయితేనేమి మొత్తం మాట్లాడుకుందాం. మీరు తనూజ కళ్యాణ్ ఫ్యాన్ అయితే ఆ లైక్ బాక్స్ బద్దలు కొట్టు. నువ్వు కొట్టే ప్రతి లైక్ ప్రతి ఒక్క యాంటీ పిఆర్ చూస్తున్నాడు, చూసి భయపడిపోతున్నాడు. ఇంతమంది ఉన్నారా తనూజ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని భయపడిపోతున్నాడు. ఇది 100కి 100% నిజం, ఓకేనా. ఆ తర్వాత బీబీ జోడీలో ఏం జరుగుతుంది, డిమాండ్ అండ్ రీతుని ఏం చేశారు, ఆ తర్వాత అమర్ అండ్ నైనికాకి ఏమైంది మొత్తం మాట్లాడుకుందాం. నిన్న సాటర్డే ఎపిసోడ్ లో ఏం జరిగింది బీబీ జోడీ, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. దానికంటే ఫస్ట్ తనూజ పవన్ కళ్యాణ్ గురించి గట్టిగా మాట్లాడుకుందాం, ఓకేనా. నువ్వు ఫ్యాన్ అయితే ఇప్పటికైనా లైక్ కొట్టు. చెప్తా ఏం జరిగిందంటే, రీసెంట్ గా వాళ్ళిద్దరు షాప్ ఓపెనింగ్ అయితే వెళ్ళారు. తనూజ అయితే ఒంగోలు సైడ్, ఓకేనా, ఒంగోలు అద్దింకి సైడ్ లో జేఎంజీ షాపింగ్ మాల్ ఓపెనింగ్ అయితే వచ్చింది. అక్కడ తనూజ కోసం వచ్చిన ఫ్యాన్స్ మాత్రం వేరే లెవెల్. మాది కూడా ఆ సైడే, ఒంగోలు సైడే మాది కూడా. నేను కూడా వెళ్ళాను, చూశాను. వచ్చిన ఫ్యాన్స్ మాత్రం బేభత్సంగా ఉన్నారు మామ. నిజం చెప్తున్నా, నేను వెళ్ళి ఒక ఫోటో దిగుదా ఉంటే నాకు ఫోటో కూడా ఛాన్స్ రాలేదు, ఓకేనా. అంతమంది జనం అయితే ఉన్నారు. ఇలాగే తనూజ ఉండాలి, ఇంత బిజీగానే ఉండాలని నేను గట్టిగా భావిస్తున్నాను. ఎందుకంటే తన మీద వేసిన నిందలు కూడా అలాంటివి. తనకు విన్నింగ్ రాకుండా చేసినా కానీ తను ఆ నిందలు భరిస్తూ ఇక్కడ దాకా వచ్చింది, ఓకేనా. ఇప్పుడు షాప్ ఓపెనింగ్స్ కి అలా వస్తుంది. వచ్చినప్పుడు వస్తున్న జనం అయితే బేబచ్చ మామ, సునామీ లాగే వస్తున్నారు. కొంతమంది అయితే కొన్ని గిఫ్ట్లు కూడా ఇచ్చారు. నిన్న కూడా రీసెంట్ గా షాప్ ఓపెనింగ్ వెళ్ళినప్పుడు జేఎంజీ షాపింగ్ ఓపెనింగ్ ఒంగోలులో, ఓకేనా, ఒంగోలులో నేను కూడా వెళ్ళాను. తనకి గిఫ్ట్లు ఇస్తున్నారు మామ, ఓకేనా. టీ గ్లాస్ గిఫ్ట్లు ఇలా ఇప్పుడు కూడా ఇస్తున్నారు. ఎందుకంటే తనకు అవి ఇష్టం కాబట్టి. అవి తెలుసుకొని తనూజ ఫ్యాన్స్ అయితే అలా ఇవ్వటం, అందరూ తనూజ దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగటం, తను కూడా అలాగే రిసీవ్ చేసుకుంటుంది. ఎవరిని ఇసుక్కోవట్లేదు, ఓకేనా, చిరాకు పడట్లేదు. రండి ఫోటోలు తీసుకుందామని తనే అంటుంది, ఫోటోలు కూడా ఇస్తుంది, ఓకేనా. మీరు గమనించినట్టయితే ఒక టీవీ యాంకర్ అయితే మైక్ తీసుకెళ్ళి, మేడం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అండి. తనూజ ఎలాంటిది, ఓకేనా. అందరూ ఏం చేస్తారు, మిగతా వాళ్ళు అయితే సెలబ్రిటీస్ ఎంత కొంత అమౌంట్ పే చేసి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన బీబీ తెలుగు ఇలా ఏదో ఒక ఛానల్ పేరు చెప్తారు. కానీ అలా కాదు, ఆమె ఓన్లీ మైక్ తీసుకొని మీ ఛానల్ పేరు ఏంటి చెప్పండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాను అని చెప్పింది. ఇంత మంచిది కదరా తనూజ నాకు అనిపించింది, ఓకేనా. నిజం మామ, సూపర్ తనూజ అని మీకు కూడా అనిపిస్తే ఇప్పటికైనా లైక్ బాక్స్ భద్ర కొట్టు. కళ్యాణ్ ఏమన్నా తక్కువ, కళ్యాణ్ కూడా షాప్ ఓపెనింగ్ అయితే ఒక కామనర్ ఎలా ఉండాలో నిదర్శనం స్వామి కళ్యాణ్ మాత్రం, ఓకేనా. ప్రతి ఒక్కరికి ఫోటోలు ఇస్తున్నాడు, అందరితో చాలా క్లోజ్ గా మాట్లాడుతున్నాడు, చాలా మూవ్ అవుతున్నాడు. నిజంగా సూపర్ అనిపించింది మా. జే లగ్జరీ అనే షాప్ ఓపెనింగ్ అయితే కళ్యాణ్ వెళ్ళాడు, ఓకేనా. తిలక్ అనే రోడ్ లో ఉంటది, అది విజయవాడ రాజమండ్రి ఆ సైడ్ 3 సైడ్ బ్రాంచ్లు అయితే ఓపెన్ చేశారు. కానీ కళ్యాణ్ వెళ్ళిన తర్వాత అక్కడ సూపర్ అంటే సూపర్, ఓకేనా. కళ్యాణ్ కూడా అందరికి ఫోటోలు ఇవ్వటం, అందరితో ఒక కామనర్స్ తో ఎలా ఉంటాడు, ఎలా బిహేవ్ చేస్తాడు అలాగే బిహేవ్ చేశాడు. అలాగే ఉన్నాడు కళ్యాణ్ పడాలో కూడా నాకు సూపర్ అనిపించాడు. కళ్యాణ్ కూడా చాలా మంది గిఫ్ట్లు ఇచ్చారు. ప్రతి గిఫ్ట్ కళ్యాణ్ తీసుకుని అందరికీ థ్యాంక్స్ కూడా చెప్పాడు. ఇలా కళ్యాణ్ ఎప్పుడు బిజీగా ఉండాలి నేనైతే కోరుకుంటున్నాను. మీరు కూడా అదే కోరుకుంటే ఖచ్చితంగా ఆ లైక్ బాక్స్ ఇప్పుడైనా బద్దలుకొట్టు, ఓకేనా. ఓకే మామ, బీబీ జోడీలో ఏం జరిగిందంటే, బీబీ జోడీలో అయితే మామూలుగా అయితే లేదయ్యా. మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కదా, డిమాండ్ అండ్ రీతు వాళ్ళని పాతులాగే ఉంచేశారు, ఇంకా అలాగే ఉంచేస్తారని. కాదు, వాళ్ళిద్దరిని రివాన్ జోడీగా అయితే మార్చేశారు. ఎక్సలెంట్ డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేశారు. నిన్న సాటర్డే ఎపిసోడ్ చూశాను, నాకైతే నిజం చెప్తున్నా డిమాండ్ అండ్ రీతు డాన్స్ పర్ఫార్మెన్స్ టూ గుడ్ అనిపించింది. ఎక్స్ట్రాడినరీ, ఎరగా తీసి పడేశారు, ఓకేనా. వాళ్ళకి 80 స్కోర్ కూడా వచ్చింది. చాలా వావ్ మూమెంట్స్ కూడా ఉన్నాయి మామ. డిమాండ్ మాత్రం ఫ్లోర్ స్టెప్స్ మాత్రం ఎరగా తీసి పడేస్తున్నాడు. ఇది మాత్రం 100కి 100% నిజం. మీలో ఎంతమంది డిమాండ్ అండ్ రీతు ఎలిమినేట్ అవ్వకుండా ఉండాలి బ్రో అనుకున్న ప్రతి ఒక్కరూ కామెంట్ లో తెలపండి, చూద్దాం ఎంతమంది తెలుపుతారు. ఆ తర్వాత హ్యాష్ట్యాగ్ అమెరికా, అమర్ అండ్ నైనిక ఎర్రగా తీసి పడేశాడు. అమర్ గురించి అయితే ఒకటి చెప్పాలి మామ. అమర్ సుమతి శతకం అనే మూవీ చేశాడు, సూపర్ మూవీ, హిట్ అయితే అయింది. కానీ ఆ మూవీ ప్రమోషన్స్ లో కొంచెం బిజీ ఉండటం వల్ల, ఓకేనా, డాన్స్ ప్రాక్టీస్ కి అయితే రాలేదు. కానీ డాన్స్ అయితే ఎర్రగా తీసి పడేశాడు. ముందు వాటికి అయితే తగ్గకుండానే వేశాడు. కానీ అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అయినా జడ్జెస్ అయినా మాకు నచ్చలేదు అది ఇది అని చెప్పారు. నాకైతే ఎక్స్ట్రాడినరీగా నచ్చింది మామ. మీకు నచ్చిందా లేదా? ఇప్పటికైనా లైక్ కొట్టు. అమర్ డాన్స్ పర్ఫార్మెన్స్ నచ్చితే లైక్ కొట్టు, చూద్దాం, కామెంట్ పెట్టు. ఎర్రగా తీసి పడేశాడు కదా మామ, ఎక్కడ తగ్గాడు? ప్రతి ఒక్క వావ్ మూమెంట్ కూడా అలాగే ఉంది. ప్రీవియస్ ఎలా డాన్స్ పర్ఫార్మెన్స్ చేశాడు, ఇక్కడ కూడా అలాగే డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేశాడు. తక్కువ స్కోర్ ఇవ్వడం నాకైతే అస్సలు నచ్చలేదు. మరి 87 ఇచ్చారు మా వాళ్ళకి, ఓకే. ప్రతిసారి గోల్డెన్ సోఫాలో ఉంటే వాళ్ళని దించినట్టే ఉంది. కానీ వాళ్ళ రేటింగ్ల కోసం అలాగే అనిపించింది, శర్మ రేటింగ్ల కోసం వాళ్ళని దింపినట్టే ఉంది, ఓకేనా. ఆ తర్వాత సీత అండ్ సాయి వీళ్ళైతే కొంచెం హార్డ్ గానే ఉంది మామ. ఆ చాక్లెట్ వ్యవహారం అయితేనేమి ఏదైతే వీళ్ళంతా డాన్స్ పర్ఫార్మెన్స్ అంత బాగా చేసినట్టయితే నాకైతే అనిపించలేదు. 100కి 100% చెప్పాలి, ఓకేనా. నైని పావని ఉన్నప్పుడు అయితే వాళ్ళిద్దరు కాంబో బాగుంది, డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా అంతే బాగా చేశారు. కానీ ఇప్పుడైతే కొంచెం డల్ గా అయితేనే ఉంది. వీళ్ళకి 42 అయితే స్కోర్ అయితే వచ్చింది మామ. ఆ తర్వాత
అర్జున్ అండ్ శ్రీస్ అయితే ఎరగదీసి పడేశారు. ఓకేనా, వాళ్ళు ప్రీవియస్ ఎలా చేశారు అన్నది మనకు అనవసరం, కానీ ఇప్పుడైతే సూపర్ గా చేశారు. ఎక్స్ట్రాడినరీ గా కూడా ఉంది. వాళ్ళే గోల్డెన్ సోఫాలో కూర్చున్నారు. నా దృష్టిలో గోల్డెన్ సోఫాలో నిజంగా అయితే డిమాండ్ అండ్ రీతి కూర్చుంటే చూడాలని నేను గట్టిగా భావిస్తున్నా. ఎందుకంటే వాళ్ళు ఇంప్రూవ్మెంట్ ఉంది వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ లో ప్రతిరోజు ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. ప్రతిసారి అయితే ఇంప్రూవ్ అవుతానే ఉన్నారు. ఓకేనా, ఎక్కడ మనల్ని డిసప్పాయింట్ అయితే చేయట్లేదు. ఓకేనా, వాళ్ళకి డాన్స్ రాకపోయిన రీతికి ప్రాక్టీస్ చేస్తుంది. డే బై డే తను ఇంప్రూవ్మెంట్ చేసుకుంటుంది. ఇలాగే ఉండాలని నేను గట్టిగా భావిస్తున్నాను. ఓకేనా, ఇప్పటికైతే గోల్డెన్ సోఫాలో కూర్చుంది అర్జున్ అండ్ శ్రీ సత్య. డెమాన్ అండ్ రీతు ఎరగదీసి పడేశారని నాకు అనిపించింది. మీకు కూడా అదే అనిపించిందా లేదా? ఆ తర్వాత తనూజ పవన్ కళ్యాణ్ అయితే ఫ్యాన్స్ తో ఉండే విధానం అయితే సూపర్ టూ గుడ్ అనిపించింది. విజిల్ కూడా వేయాలనిపించింది. ఇది కదరా నిజమైన తనూజ పవన్ కళ్యాణ్ అని నాకు అనిపించింది. మీకు కూడా అదే అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మన బేబీ తెలుగు. నిజాలే చెప్తాం మన ఛానల్ ఎప్పుడైనా. ఓకేనా, ఎవరికి భయపడేదే లేదు, ఎవరికి తగ్గేదే లేదు. కొంచెం ఓవర్ అయినా ఇది మాత్రం నిజం.